ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త దాత సానికొమ్ము తిరుపతి రెడ్డికి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సన్మానం జరిగింది. ప్రధానోపాధ్యాయులు షేక్ ఖాదర్ మస్తాన్ మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి తిరుపతి రెడ్డి అని, చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా ఎదగడమే కాక మంచి మనిషిగా ఎందరికో సహాయం చేశారన్నారు. బడులకు గుడులకు పేదలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. తమ పాఠశాలకు 20 కుర్చీలు అందజేసిన సందర్భంగా వారికి శాల్వా కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్టాలున్నా బాగా చదువుకోవాలన్నారు. కష్టే ఫలి అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్కూల్ హెచ్ఎం గారైనటువంటి ఖాదర్ మస్తాన్ సార్కి మరియు తోటి ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమానికి గత వారం రోజుల క్రితము ఖాదర్ మస్తాన్ సారు ఒక జ్యూస్ షాప్ లో కలిసినప్పుడు ఈ విధంగా స్కూల్ ఇక్కడికి వచ్చాను, ఈ చిన్న ప్రాబ్లం ఉంది, మాకు కుర్చీలు కావాలా అంటే గవర్నమెంట్ చేయడం లేదా, నడువు నడి చేయడం లేదా, సార్తో ఒక 5 నిమిషాలు డిస్కషన్ జరిగింది. లేదు సార్ ఏం చేయటం లేదు అన్నాడు. సో వెంటనే ఒక 20 కుర్చీలు కావాలంటే దుర్గారెడ్డి సాబు ఫోన్ చేసి కుర్చీలు వేయడం జరిగింది. దీని వెనక ఎందుకు చెబుతుందంటే, నేను కూడా నాకు 96లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి కూడా నన్ను చదివించే వాళ్ళు ఎవరు లేరు. లేకపోయినా సరే చంద్రలూరు హై స్కూల్లో 7వ తరగతిలో మన చంద్రలూరు హై స్కూల్లో నేను స్వచ్ఛందంగా కష్టపడి, మా తల్లిదండ్రులు మా అమ్మ ఒకటే ఉంది, మేనమామ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంత ఎడ్యుకేట్ కాకపోయినా సరే అక్కడ చంద్రలూరు హై స్కూల్లో 9th దాకా చదివి 9th క్లాస్ సారు 7th, 8th, 9th 3 క్లాసులకి సార్ సైన్స్ మాస్టర్గా ఉన్నారు. ఈ విధంగా చదవాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెబుతుంటే ఒకరోజు ఒక 9th లోనో 8th లోనో ఒక్కసారి స్కూల్ ఫస్ట్ వచ్చాము, అంటే క్లాస్ ఫస్ట్ వచ్చాము అనమాట. ఒకసారి మాత్రమే. అది కొంచెం పురస్గా తీసుకొని 9th క్లాస్ నుంచి ఇక్కడ హై స్కూల్ ఇక్కడికి వచ్చాము. హై స్కూల్లోకి ఇంటర్మీడియట్కి ఒంగోలు వెళ్ళి ఒంగోలులో చదువుకున్నాము. ఒంగోలు వచ్చి చదువుకోవడానికి ఎకరా పొలం అమ్మి మరి చదువుకున్నాము. ఎకరా పొలంకి చదువుకున్నాం. కానీ చదువు కోసం అంత దూరం పోవాల్సి వచ్చింది. తర్వాత డిగ్రీకి ఇక్కడికే దర్శకు వచ్చాము, దేవటేమడ సుబ్బయ్య డిగ్రీ కళాశాల. అక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్టులు ఫెయిల్యూర్ అయినాయి. ఇంకా ఫెయిల్యూర్ అయితే ఈ చదువు మనకు అవ్వదు, ఈ చదువు రాదని చెప్పి నేను వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి వ్యాపారంలో కూడా ఫస్ట్ 4-5-6 నెలలు బాగా ఇబ్బందులు పడ్డాము. తర్వాత 6 నెలల తర్వాత నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, కొంచెం కష్టపడటం, కస్టమర్లు వెళ్ళిపోవటం, రిసీవ్ చేయటం చాలా రిసీవ్తో కూడిన పని. అప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చి వచ్చాను.